ఆకులు తింటున్న జింక దేవుడా సింహం కంటపడకూడదు అని దండం పెట్టుకుంది. వేటకి బయలుదేరిన సింహమేమో దేవుడా జింక దొరకాలి అని దండం పెట్టుకుంది. చంపేవాడు చచ్చేవాడు ఇద్దరూ సాయం కావాలని అడిగారు. దేవుడు ఎలా న్యాయం చేస్తాడు? అమాయకమైన జింకని కాపాడతాడా లేక మృగరాజు సింహం ఆకలి తీరుస్తాడా? ఒక్కసారి బాగా ఆలోచించండి. ఈ సమస్యకు పరిష్కారం మీరైతే ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఇలా అనుకుంటున్నాను, దేవుడు నేరుగా ఒకరిని ఎంచుకొని సహాయం చేయడు. ప్రకృతి ధర్మం ప్రకారం సమతుల్యం ఉంచుతాడు. జింకకి వేగం అప్రమత్తత ఇచ్చాడు. సింహానికి బలం వేట నైపుణ్యం ఇచ్చాడు. అందువల్ల బలహీనమైన జాగ్రత్త లేని జింకను సింహం పట్టుకుంటుంది. చురుకైన జింక తప్పించుకుంటుంది. అంటే దేవుడు జింకను కాపాడటం లేదా సింహం ఆకలి తీర్చడం ప్రత్యేకంగా చేయడు. ప్రకృతి నియమాల ప్రకారం బలవంతుడు కాదు. ఎంతటి బలం కలిగిన వాడైనా బుద్ధి బలంతో చురుకైన వాడే బ్రతకగలుగుతాడు. అదే నిజమైన న్యాయం. మీరైతే ఎలా ఆలోచిస్తున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. రీసెంట్గా నేనైతే ఒక మూవీ చూడటం జరిగింది టీవీలో. తాయ్ కిళవి అని రాధిక గారు ముఖ్య పాత్ర పోషించారు. చాలా మంచి సినిమా, అందరూ చూడదగ్గ సినిమా, అందరూ తప్పకుండా చూడండి. ఒక అమ్మ ఆడపిల్లని ఎలా పెంచాలి, ఒక అత్తగా కోడళ్ళు ఎలా ఉండాలి, భర్త ఉన్నా లేకున్నా ఎలా ధైర్యంగా బ్రతకాలి, అసలు మొత్తంగా ఒక స్త్రీ తన తోటి స్త్రీ జాతి ఎలా ఉండాలన్నది కథా వృత్తాంతం. డబ్బుతో బంగారంతో మాత్రమే స్త్రీ బంధాన్ని కొలిచి స్వార్థంతో దూరం పెట్టిన బంధం నుండి మరో కొత్త జీవితాన్ని, జీవిత విలువ, స్త్రీ విలువ తెలిసిన వ్యక్తితో కూతురి పెళ్లి జరిపే సీన్ అద్భుతం. మాట జారిన మగాడి నుండి ఎంత మంచి ఆడదైనా దూరం జరుగుతుంది. ఇలా చిన్న చిన్న డైలాగ్స్తో అర్థాలతో చాలా బాగా తీశారండి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్రం, జీవించడం వెరసి ఈ తాయ్ కిళవి చాలా సూపర్ సినిమా. నిజమైన సాధికారత అంటే రాజ్యాలు, భూములు ఏలక్కర్లేదు. తన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో స్పష్టంగా చెప్పిన సినిమా తాయ్ కిళవి. స్వేచ్ఛ ఒకరు మనకివ్వడం ఏంటి, దాన్ని మనమే పొందాలి. పుట్టిన ప్రతి ప్రాణి ఒకరి సమ్మతితో, వేరొకరి పర్మిషన్తో పుట్టదు. అలాగే జీవన గమనం కూడా. వారమంతా కష్టపడి వారంలో ఒక్కరోజు మాత్రం తన కోసమే గడిపే సన్నివేశం చాలా బాగుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనలో ఇలా ఎంతమంది వారంలో ఒక్కసారన్నా వాళ్ళ కోసం గడుపుతున్నారు?